జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి మాట్లాడితే ఆయన్ని తిట్టే పరిస్థితి చూస్తాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి త్వరలోనే బుద్ధి చెప్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడర్కి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేమందరూ కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా పోరాటం చేసి వాళ్ళకి అండగా నిలుస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఉందని చెప్పలేదు. నెల్లూరు జిల్లా ఈ జిల్లాలో మీ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంత బలోపేతంగా కనిపించలేదు. కానీ మీ క్యాడర్కి ఏం భరోసా ఇవ్వబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాడర్ బలంగా ఉన్నారు. సీట్లు పక్కన పెడితే 40% ఓటుతో ఈరోజు బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం. 1,000,000 సంతకాలు ఈరోజు ఎక్కడ దేశంలో జరిగిన విధంగా 1,000,000 సంతకాలు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేయకూడదని చెప్పి ఇచ్చిన పిలుపుకి 1,000,000 సంతకాలు మేము కలెక్ట్ చేయడమే దానికి నిదర్శనం. ఈరోజు దేశవ్యాప్తంగా దానికి ఒక గుర్తింపు వచ్చింది. అదేవిధంగా టెండర్లు చంద్రబాబు నాయుడు గారు ఊరందరినీ పిలిచి టెండర్లు పిలిచినా కూడా ఒక్కటంటే ఒక టెండర్ కూడా పడలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే బ్రహ్మాండంగా రీచ్ అయింది, ప్రజలకు రీచ్ అయింది, అందరు కూడా దేశవ్యాప్తంగా రీచ్ అయింది. ఇలాంటి అన్యాయాలకి ఎవరు కూడా సపోర్ట్ చేయరని చెప్పి కూడా అందరు కూడా బాగా రీచ్ అయింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ కాడర్ బలంగా ఉంది. ఈరోజు ఏ జిల్లాలో అయినా కానీ ఎక్కడైనా కానీ అన్ని చోట్ల ఈరోజు బలంగా ఉంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ కాడర్ గట్టిగా ఫైట్ చేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అమరావతి విషయంలో మళ్ళీ మీరు 3 రాజధానులకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందా? అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కన్ఫ్యూజన్లో నెడుతున్నారు అనేది మాత్రం ప్రధానమైనటువంటి ఆరోపణ అయితే. దీనికి ఏ రకంగా స్పందించారు? ఒకటి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్లియర్గా చెప్పారు. సో అమరావతి గురించి మాకు ఎక్కడ డిస్ప్యూట్ లేదు. అమరావతి రైతులకు జరిగే అన్యాయం గురించే మాట్లాడారు. సార్ మేము మా పార్టీ మాట్లాడింది అమరావతిలో రైతులకు జరిగే అన్యాయం గురించే మాట్లాడింది. ఈరోజు ఒక పబ్లిక్ మీటింగ్లో గత కొన్ని వారాల ముందు ఒక రైతు వచ్చి ఆయన బాధ అంతా కూడా వెళ్ళగక్కి అక్కడికక్కడే గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఈ రోజుకి ఇప్పటి వరకైనా వాళ్ళ కుటుంబానికి ఏమైనా భరోసా వచ్చిందా? ఆయన అడిగిన ప్రశ్నలకు ఎక్కడన్నా జవాబు చెప్పారా? ఈరోజు ఆయనకే కాదు, ఆయన అడిగింది ఆయన సొంత కేసే కాదు, అందరు రైతుల తరఫున ఆయన మాట్లాడటం జరిగింది. ఈరోజు రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పటికీ దాదాపు 8వ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త రాష్ట్రం ఏర్పడినాక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటి వరకు రైతులకు ఏమన్నా మేలు చేస్తారా? నోటి మాటలు, ఏదో గాలి మాటలు. ఒకరోజు నాలెడ్జ్ సిటీ అంటారు, ఒకరోజు స్కిల్ సిటీ అంటారు, ఒకరోజు క్వాంటమ్ సిటీ అంటారు. రైతులకు ఎక్కడ న్యాయం జరిగింది? ఏదేదో నేను పెద్దవన్నీ కడతానంటున్నారు కానీ లేఅవుట్లు వేసి వాళ్ళ భూమి ఎక్కడుందో కూడా చూపించలేని పరిస్థితి. చాలామందికి భూమి కూడా చూపించడం లేదు ఈరోజు. దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అది ఖచ్చితంగా అన్యాయం జరుగుతూ ఉంది రైతులకు. అక్కడ వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తాం. సార్ 2020లో ఫ్లడ్స్ వచ్చాయి. సుమారు అంటే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది సార్. ఇక్కడ 100 కోట్ల మేర సోమశిల నష్టం జరిగింది. 4 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. ఎక్కడ కూడా ఇరిగేషన్ పరంగా ఎక్కడ ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు, డ్యాముల యొక్క పురోగతులు. ఈ రోజు ముసల కన్నీరు గారుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ అని ఎవరు చెప్పారు? అధికార పార్టీ. నేను ఒక మాట చెప్తాడు ఇరిగేషన్ ఉన్నప్పుడు చెప్తాడు. 5 సంవత్సరాలు ఏం చేయలేదన్నారు. నెల్లూరులో కన్నా సంగం బ్యారేజ్లో కంప్లీట్ చేసింది మేము. ఈ రోజు మంత్రిగా ఉన్న ఆయన ఆ రోజు కూడా 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. ఆ రోజు 5 సంవత్సరాలు ఆత్మకూరికి కూడా ఉన్నాడు ఆయన జరగల. అలాగే ఈ రోజు మంత్రి ఇరిగేషన్గా ఉన్న ఆయన, మంత్రిగా ఉన్న ఆయన ఆల్తూరుపాటు రిజర్వాయర్ ఎమ్మెల్యేగా అడ్డుకుంది ఆయన. అలాగే సోమశిలకు సంబంధించి 100 కోట్ల రూపాయల టెండర్ లాస్ట్ 2 years కింద స్కౌరింగ్ డ్యామేజ్ అయితే వర్క్ పిలిచింది మేము. అలాగే కండలేరుకి కూడా నీళ్ళు ఎక్కువ ఫాస్ట్గా రావాలని చెప్పి దానికి వైడనింగ్కి 800-900 కోట్ల వరకు, అలాగే రాళ్లపాడికి మీకు కూడా నార్త్ కెనాల్ కూడా 500 ఆ వర్క్ పిలిచింది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ. దాన్ని ఆయన కంప్లీట్ చేయమని ఫస్ట్ 1600 కోట్లు ఇస్తే వాటర్ ఫాస్ట్గా దీనికి పోతుంది. అలాగే వాళ్ళు తెచ్చింది 2 సంవత్సరాలలో 50 కోట్ల ఇరిగేషన్ తెచ్చారని చెప్పిన కోవూరులో సంబంధించిన మలిదేవి కానీ ముదివర్తి కానీ అన్నీ జరిగింది మా గవర్నమెంట్లో జరిగింది. వాళ్ళు ఒక్కడిదేలా సరే. సోమశిల 2 సంవత్సరాలు అయింది. మేము పిలిచిన టెండరే కదా స్కవరింగు. సోమశిల కింద పోయిన డ్యామేజ్ అయింది. ఆయన పోయి ఆ రోజు గొంతు దించుకున్న ఆయన మంత్రి రామనారాయణ రెడ్డి గారు 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గురించి అటెండ్ మాట్లాడిన ఆయన 2 years అయిపోయింది. ఈరోజు మంత్రి కేవలం 100 కోట్ల రూపాయల పని 19 నెలలు అయింది. 30 days ఆడ కాంక్రీట్ దాంట్లో ఆయన ఇవ్వకుండా మా మీద మాట్లాడతాడు ఏంది? నువ్వు ఇరిగేషన్ సబ్జెక్ట్ మాట్లాడారు కాబట్టి అనిల్ క్లారిటీ ఇచ్చినట్టుగా ఒకటే విషయం చెప్తున్నాం. 2022లో దానికి సంబంధించి మనం హెవీ ఫ్లడ్ వచ్చి పోయింది. ఆ రోజు ఇమీడియట్గా శాంక్షన్ చేశారు దాన్ని స్టార్ట్ చేసేటప్పటికి ఆ తర్వాత టెండర్లు పిలిచి వచ్చేటప్పటికి దగ్గర ఎలక్షన్ వచ్చింది. చంద్రబాబుని తీసుకొచ్చారు. చంద్రబాబు ఏం చెప్పాడు?
ఈ సీజన్ లోపలనే చేస్తానన్నాడు. మీరందరూ సాక్షి, మీడియా సాక్షి. 2024లో జూలైలో ఆగస్టులో చంద్రబాబుని తీసుకొస్తే ఈ సీజన్ ముగిసే లోపలనే చేసేస్తాను, నీళ్ళు వచ్చే లోపల అన్నాడు. ఇప్పుడు దాదాపు 19 నెలలు అయింది, చేయలే. ఈరోజు మేము చెప్పాం సంగం నెల్లూరు బ్యారేజ్లు పూర్తి చేసాం. అనిల్ చెప్పినట్టుగా 12,000 క్యూసెక్కులు ఉండేదాన్ని 24,000 క్యూసెక్కులకు పెంచితే మేము ప్రభుత్వం ఆగిపోయిన తర్వాత ఎవడైతే కాంట్రాక్టర్గా ఉన్నాడో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కాంట్రాక్ట్ వస్తే తట్టడి మట్టేశాడా? ఆ తర్వాత ఎవరినైనా కనుక్కోండి, ఈ 19 నెలల్లో తట్టడి మట్టేశారా? మా హయాంలో జరిగినటువంటి పని తప్ప. అదేవిధంగా నిపుల్ వాళ్ళకి సంబంధించి 33,000 క్యూసెక్కులు తెచ్చాం. అంతకుముందు చంద్రబాబు వీళ్ళు అందరూ కలిసి ఏడిచింది 10,000 క్యూసెక్కులు దానికి. ఈరోజు 20,000 క్యూసెక్కులు మనం వచ్చినప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు వచ్చినాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ చెప్పినా, డెవలప్మెంట్ చెప్పినా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాల్సిందే తప్ప చంద్రబాబుని గురించి ఎక్కడ కూడా ఆ ప్రశ్నలు అడగబాకండి మీరు. ఎందుకంటే రైతు ద్రోహి, రైతు వ్యతిరేకి, రైతులు మాట్లాడేటువంటి మాట. అందుకని దయచేసి ఎన్జీటీ అనుమతులు లేకుండా ఎత్తిపోతల పథకం మొదలు పెట్టారు అనే ప్రధానమైన ఆరోపణలు. దీనికి ఏదన్నా బుద్ధి ఉందా మాట్లాడేవాడికి? దానికి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి దాంట్లో వాడు కూడా మాట్లాడేది ఏంది? జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉంది కాబట్టి రైతుల పక్షాన ఏమైతే కానీ అని చెప్పి పోరాడి చేశాడు. ఇప్పుడు తెలంగాణ చేసింది, వాళ్ళు పోరాడి చేశారు. ఆ ధైర్యం లేకుండా నీకు ఆడలేక మధ్యలో అన్నట్టుగా రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందం కుదుర్చుకొని అది చెప్పకుండా దీని గురించి చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి దీని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా వృధా ప్రయాస. చంద్రబాబు రైతు ద్రోహి అనేటువంటిది అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్.